ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది, అది మార్చి 3న లేక 4న ఎప్పుడు అని, ఈ గ్రహణం వల్ల హోలీ జరుపుకోవాలా వద్దా అని, హోలికా దహనం ఎప్పుడో, అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారో, హోలీ రోజే చంద్రగ్రహణం ఏర్పడుతుందా అనే విషయాల గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆనందకేలి రంగుల హోలీ చిన్న పెద్ద పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అసలు ఈ హోలీ పండుగ ఎలా ప్రారంభమైందో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం రాధాకృష్ణులతో హోలీ పండుగ ప్రారంభమైందంట. చిన్నతనంలో శ్రీకృష్ణుడు రాధముఖానికి రంగు పూసి ఆట పట్టించేవాడట. తల్లి యశోద కూడా కన్నయ్య చేసే చిలిపి పనులను చూసి నవ్వుతూ మురిసిపోయేదట. అలా అప్పటి నుండి ప్రతి సంవత్సరం హోలీ జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైనట్లు చెబుతున్నారు. హోలీ పండుగ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో ఉండే పువ్వులతో రంగులతో ఈ హోలీ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. అలా ఈ పండగ రోజున రంగులు పువ్వులు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాన్ని వెలువరిస్తాయని విశ్వసిస్తున్నారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి రోజున ఈ హోలీ పండుగ వస్తుంది. అయితే సత్యయుగం నుంచి ఈ వేడుక జరుపుతున్నారు. ఈ హోలీ పండుగ సమయంలో కాముని దహనం, డోలికోత్సవం వంటి వేడుకలను కూడా జరుపుతారు. ఈ హోలీ పండుగ చలికాలానికి వీడ్కోలు పలికే వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. హోలీ ముందు రోజు కామదహనాన్ని నిర్వహిస్తారు. కామదహనాన్నే ఉత్తరాది ప్రాంతాల్లో హోలికా దహనంగా విశిష్టంగా జరుపుకుంటారు. హోలీ పండుగ ముందు రోజు రాత్రి జరుపుకునే ఈ వేడుక చెడుపై మంచి విజయానికి సూచిస్తుంది. హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుని రక్షించి హోలిక అంటే రాక్షసి మరణించిన ఘట్టాన్ని స్మరిస్తూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భోగి మంటలు వెలిగించి అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇది సాధారణంగా మార్చి నెలలో ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ పౌర్ణమి సాయంత్రం రోజున ప్రతికూల శక్తులను నిర్మూలించడానికి, సంతోషాలను ఆహ్వానించడానికి ఈ వేడుకను జరుపుకుంటారు. దీని వెనుక ఉన్న పురాణ కథనం ప్రకారం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎలాగైనా చంపాలని సోదరి హోలికను పంపుతాడు. హోలిక ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకుతుంది. అయితే ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామస్మరణలో ఉన్నందున ప్రహ్లాదుడికి ఏమీ కాదు, కానీ హోలిక ఆ మంటల్లో కాలి బూడిదవుతుంది. అలా చెడు అంతానికి సంకేతంగా కామదహనంగా ఈ హోలీ వేడుకను నిర్వహిస్తాం. దీన్నే హోలికా దహనంగా నిర్వహిస్తారు. అయితే ఈ 2026 సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడనున్నట్లు జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. అయితే హోలీ పండుగ జరుపుకోవచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంది. అసలు ఈ 2026 సంవత్సరంలో హోలీ పండుగ ఎప్పుడు వస్తుందో, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వసంత ఋతువు ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ శుక్ల పౌర్ణమి తిథి అనేది మార్చి 3 మంగళవారం సాయంత్రం 5:21 నుండి మార్చి 4 బుధవారం సాయంత్రం 4:55 వరకు ఈ పౌర్ణమి తిథి అనేది ఉన్నదండి. అయితే ఈ 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం అనేది మార్చి 3 మంగళవారం రోజు ఏర్పడనున్నట్లు జ్యోతిష శాస్త్రజ్ఞులు తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి తిథి రోజున హోలీ పండుగను జరుపుకుంటాం. కానీ మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి అనేది ఉదయం వేళల్లో మార్చి 4న ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో హోలీ పండుగను మార్చి 4 బుధవారం రోజున జరుపుకోనున్నాము. హోలీ ముందు రోజున కామదహనాన్ని నిర్వహిస్తాం. కాబట్టి హోలికా దహనం అనేది మార్చి 3 మంగళవారం రోజు జరుపుకోవాలని, అలాగే మార్చి 4 బుధవారం రోజు హోలీ పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి హోలీ పండుగను నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే మార్చి 3న గ్రహణం పట్టువిడుపు సమయాలనేవి మార్చి 3వ తేదీ సాయంత్రం 6:20 ప్రారంభమై గ్రహణ మోక్షకాలం అనేది
సాయంత్రం 6:48 వరకు ఉందండి. మొత్తం వ్యవధి అనేది 25 నిమిషములుగా ఉంది. ఈ సమయంలో సూతక నియమాలు తప్పక పాటించాలని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే హోలికా దహనాన్ని నిర్వహించుకునేవారు ఈ సమయం ముగిసిన తర్వాత సంప్రోక్షణ జరుపుకున్న తర్వాత నిర్వహించుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు. చంద్రగ్రహణం గురించిన పూర్తి వివరాలు నేను నా ప్రీవియస్ వీడియోలో తెలియజేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పక చూడగలరు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.